క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకా సువార్త 15వ అధ్యాయము 14 నుంచి 11 నుంచి 13 వచనాలు. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం నిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. చదవబడిన లేఖన భాగము మనందరికీ తెలిసిందేనండి. తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరిచే ప్రయత్నం చేశారు. ఇందులో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, చిన్న కుమారుడు ఎందుకని తండ్రి దగ్గర నుండి ఆస్తిని కోరాడు? ఆస్తి ఉంది కదా, ఆస్తిని అనుభవిస్తున్నాడు కదా, ఎందుకని తండ్రి దగ్గర నుంచి ఆస్తి కావాలని తీసుకొని దాన్ని పాడు చేసి వ్యర్థం చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న మనం ఇక్కడ వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసినప్పుడు దానికి 2 సమాధానాలు మనం వెతుక్కోవచ్చు. ఒకటి, ఇంట్లో సహజంగానే తండ్రి అన్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది బహుశా చిన్న కుమారుడికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. రెస్ట్రిక్షన్స్ అంటే షరతులు ఉంటాయి కదా, ఈ టయానికి రావాలి, ఈ టైంలో ఉండాలి అని. ఒకటి. రెండవది, స్వతంత్రాన్ని కోరుకొని ఉండవచ్చు. ఒకళ్ళ కింద ఉండటం, తనకి నచ్చినట్టుగా చేయాలనుకోవటం, ఆ స్వతంత్రాన్ని చిన్న కుమారుడు కోరుకొని ఉండవచ్చు. ఈ 2 కారణాలే మనం అందులో చూడవచ్చు ప్రధానంగా. ఇవాళ మనం కూడా అలాగే ఉన్నాం. క్రైస్తవ్యంలోనికి వచ్చాము అని అంటే చాలామందికి ఒక ఇది ఉంటుంది. ఏంటంటే, అమ్మో అవి వదలాలేమో, ఈ వదలాలేమో. నేనంటాను, వదలాలి, తప్పదు. పౌలేమన్నాడు, సమస్తమును పెంటతో సమానంగా చేసుకుంటాను అన్నప్పుడు మరి మనం వదలాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు స్పష్టంగా చెప్పారు, మీది ఉన్నదాన్ని వదిలిపెట్టి, ధనవంతుడితో అంటాడు, నీకున్నదాన్ని వదిలిపెట్టి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అక్కడ వదిలిపెట్టమన్నాడు అంటే వదలాలి. దాన్ని వదలము, ప్రభు దగ్గర ఉంటాము అని అంటే అది కుదరదు. మనమేమో వదలలేము. అందుకే ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడు పరిశీలన చేసుకుంటే క్రమంగా తగ్గిందే కానీ పెరగలేదు చాలామందిలో, మనలో. కారణం ఏంటి అని అంటే, మనలో చాలామంది తప్పిపోయిన కుమారులు ఉన్నారు. కారణం, లోకాన్ని, లోక ఆశలను వదులుకోలేకపోవటం వలననే
ప్రభు దగ్గర ఉన్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి మనందరం తప్పిపోయిన వాళ్ళమే. ఆ తప్పిపోయిన కుమారుడి ఉపమానం మనకే. ఎందుకు అంటే మనం తండ్రి దగ్గర తండ్రి కోరుకున్నట్టుగా మనం ఉండలేకపోతున్నాం. చాలామంది బోధకులు అంటారు, విశ్వాసంలోకి వస్తే అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదని. అది చాలా తప్పుడు బోధ. చాలా వదలాలి, చాలా విడిచిపెట్టాలి. అలాగే క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా క్రైస్తవ్యంలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. వాటిని అనుకూలంగానే మనం నడుచుకోవాలి. లేదు స్వతంత్రంగా ఉంటాము అని అంటే నీకు ఇవ్వబడిన విశ్వాసం పాడైపోద్ది. ఉదయకాల సమయంలో మనం తప్పిపోయిన కుమారులుగా ఉండకూడదు. దేవుని దగ్గర, ప్రభువు దగ్గర మేము నిన్ను వెంబడిస్తాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రభు మనల్ని నడిపించుకున్నప్పుడు, మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారమే నడవాలి. దాంట్లో మనం మళ్ళా కొత్తగా సృష్టించుకోకూడదు. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడవటమే మన ముందున్న ప్రధానమైన ఉద్దేశం. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే. తండ్రి దగ్గర రూల్స్ నచ్చల, స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు, వెళ్ళాడు, మొత్తం నాశనం చేసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు, కానీ డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరికి మిగిలింది ఏంటంటే ఒంటరితనం. క్రైస్తవ్యంలో ఒంటరితనం ఉండదే. అది ఆ చిన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో ప్రభువుకు అనుగుణంగా నడుచుకోవాలి. కానీ ప్రభువుతో ఉంటాము కానీ మాకు నచ్చినట్టుగా ఉంటాము అన్నది యాక్సెప్టబుల్ కాదు, స్వాగతించగలిగినది కానే కాదన్న సత్యాన్ని గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయగలరని మనవి చేసుకుంటున్నాం. పడకల మీద ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తగలరని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.